90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. మీ కంప్లీట్ మేనిఫెస్టేషన్ మీ వైబ్రేషన్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. చాలా వీడియోస్లో మాట్లాడడం జరిగింది, ఎనర్జీ ఈజ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ అని. ఎనర్జీ బట్టి మీ యొక్క ఫ్రీక్వెన్సీ డిపెండ్ అయి ఉంటుంది. బేస్డ్ ఆన్ యువర్ ఎనర్జీ, బేస్డ్ ఆన్ యువర్ ఫ్రీక్వెన్సీ మీ యొక్క వైబ్రేషన్ డిపెండ్ అయి ఉంటుంది. మేనిఫెస్టేషన్ ద్వారా ఏమి సాధిద్దామన్నా, ఏమి అట్రాక్ట్ చేద్దాము అన్నా మీ యొక్క వైబ్రేషన్స్ చాలా టాప్ ఎండ్లో ఉండాలి. కానీ ఫ్యూ థింగ్స్ ఉన్నాయి, ఆ థింగ్స్ని మనం ఇమ్మీడియట్గా మన జీవితం నుండి బయటకు పంపించకపోతే మేనిఫెస్టేషన్ జరగదు. కొన్ని థింగ్స్ ఉన్నాయి, అవి మీ వైబ్రేషన్స్ని తగ్గించేస్తుంది, లో చేసేస్తుంది. మీరు ఎన్ని ప్రేయర్స్ చేయండి, ఎఫర్మేషన్స్, విజువలైజేషన్స్, మనీ మెడిటేషన్స్, మంత్రాస్, తంత్రాస్, యంత్రాస్, స్పిరిచువల్ రెమెడీస్, యాన్షియన్ టెక్నిక్స్ అన్నీ ఫాలో అవ్వండి. కానీ మీ వైబ్రేషన్స్ టాప్ ఎండ్లో లేకపోతే, మీ వైబ్రేషన్స్ టాప్ నాచ్ పొజిషన్లో లేకుంటే ఐఎమ్ సో సారీ, మేనిఫెస్టేషన్ జరగదు. చాలామందికి ఇదే సఫరింగ్. ఒక వ్యక్తి మేనిఫెస్టేషన్ చేస్తే ఇట్లా రిజల్ట్ వస్తుంది, ఒక వ్యక్తి మేనిఫెస్టేషన్ చేస్తే నెలలు గడుస్తూ ఉన్నాయి, సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి, బట్ రిజల్ట్ రావట్లేదు. వాట్స్ ద డిఫరెన్స్? వైబ్రేషన్స్ ఆర్ డిఫరెంట్. ఆ స్థాయి, ఆ ఫ్రీక్వెన్సీ, ఆ వేవ్ లెంత్ డిఫరెంట్. మరి టాప్ వైబ్రేషన్స్ని ఎప్పుడూ కలిగి ఉండాలి అంటే ముందు ఫ్రీక్వెన్సీ లో అవడానికి, వైబ్రేషన్స్ లో అవడానికి గల కారణాలు తెలుసుకొని అవి మన జీవితం నుండి కంప్లీట్గా తొలగించాలి బయటికి. అప్పుడు మేనిఫెస్టేషన్ అవుతుంది. బట్ మన ఫోకస్ ఎఫర్మేషన్స్, విజువలైజేషన్, ఆ టెక్నిక్, ఈ టెక్నిక్స్ ఇవన్నీ పక్కన పెట్టండి. 360 degreesలో ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి. 360 degreesలో ట్రాన్స్ఫర్మేషన్ అవ్వడం కొరకు యూ హ్యావ్ టు బిల్డ్ యువర్ ఫ్రీక్వెన్సీస్, యూ హ్యావ్ టు బిల్డ్ యువర్ వైబ్రేషన్స్. మీ యొక్క వైబ్రేషన్స్ని పెంచుకోవాలి. మరి మన వైబ్రేషన్స్ని తగ్గించే థింగ్స్ ఏమున్నాయి, ఆ బుల్లెట్ పాయింట్స్ ఏంటి? దీస్ ఆర్ ఇంపార్టెంట్. ఆ బుల్లెట్ పాయింట్స్ మీరు తెలుసుకొని మీ యొక్క వైబ్రేషన్స్ తగ్గించే అంశాలని మీరు పట్టుకొని పక్కన పడితే మేనిఫెస్టేషన్ పీస్ ఆఫ్ కేక్, ఎఫర్ట్లెస్ మేనిఫెస్టేషన్ అవుతుంది. ఆడతా పడతా మేనిఫెస్టేషన్ అవుతుంది. నిగూఢంగా దాగి ఉన్న విశ్వ రహస్యం, లిటరల్లీ ఏంటి దీనికి మేనిఫెస్టేషన్కి సంబంధం ఉందా అన్న ఆలోచించే స్థితికి కూడా మీరు వెళ్ళాల్సి ఉంటుంది. బికాజ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ, ఎవ్రీథింగ్ ఈజ్ అ వైబ్రేషన్. వైబ్రేషనల్ మ్యాచింగ్ జరిగితేనే మేజర్ మేనిఫెస్టేషన్. మీరు అసలు ఎవ్రీడే ఈజ్ ఎ మిరాకిల్ డే. మిరాక్యులస్ పర్సన్స్గా మీరు మారుతారు, మిరాక్యులస్ హ్యూమన్ బీయింగ్స్గా మారుతారు. రోజు మిరాకిల్స్. ఇంకా మిరాకిల్స్ అనేది స్మాల్ థింగ్. అహం బ్రహ్మాస్మి అన్న ఫ్యామిలీలో మిరాకిల్స్ అన్నది స్మాల్ థింగ్. ఎందుకంటే మీరు మిరాక్యులస్ హ్యూమన్ బీయింగ్గా మారుతారు. దట్ ఈజ్ ట్రాన్స్ఫర్మేషన్. ఇలాంటి మేజర్ సీక్రెట్స్ని, నిగూఢంగా దాగి ఉన్న విశ్వ జ్ఞానాన్ని ఈ వీడియోలో రివ్యూ చేయబోతా ఉన్నాం. స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ, ఓం శ్రీ గంగాయ నమః, ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః. అనంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞత. అహం బ్రహ్మాస్మి, మై ఐడెంటిటీ ఈజ్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. ఐ హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. సో నేను మీకు చాలా వీడియోస్లో చెప్పున్నాను, ఎనర్జీ, ఫ్రీక్వెన్సీ, వైబ్రేషన్, ఈ 3 విషయాల మీద మీ యొక్క మేనిఫెస్టేషన్ డిపెండ్ అయి ఉంది. మీరు స్పెసిఫిక్ జాబ్ మేనిఫెస్టేషన్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ కెరియర్, బిజినెస్, వాట్ ఎవర్ ఇట్ మే బి. మీరు ఏది మేనిఫెస్టేషన్ చేసినా అది జరగాలి అంటే, ముఖ్యంగా 2025లో మీరు ఏది మేనిఫెస్టేషన్ చేసినా అది 100% జరగాలి అంటే ఫస్ట్ మీరు కేర్ తీసుకోవాల్సింది మీ యొక్క వైబ్రేషన్స్ మీద. మీ యొక్క వైబ్రేషన్స్ మీద మీరు కేర్ తీసుకోవాలి. అసలు మనకి ఫోకస్ వైబ్రేషన్స్ మీద, ఎనర్జీస్ మీద లేదు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ డ్రాబ్యాక్. లిటరల్లీ యూనివర్సల్ సబ్జెక్ట్ని ఫాలో అవుతున్న మీకు చెప్తా ఉన్నా, లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ వైబ్రేషన్, లా ఆఫ్ విజువలైజేషన్, మెడిటేషన్స్, ఎఫర్మేషన్స్, డిక్లరేషన్స్, విజువలైజేషన్స్, మనీ మంత్రాస్, మీకే చెప్తా ఉన్నా. ముఖ్యంగా మీరు ఫోకస్ చేయాల్సింది వైబ్రేషన్స్ మీద, ఎనర్జీస్, ఫ్రీక్వెన్సీస్, వైబ్రేషన్స్, విశ్వశక్తి, దైవశక్తి, వీటి మీద మీరు ఫోకస్ చేయాలి. మరి మీ వైబ్రేషన్స్ తగ్గించే అంశాలు చాలా ఉన్నాయి, అవి ఈ వీడియోలో డీకోడ్ చేయబోతా ఉన్నాం. మేక్ ఏ నోట్స్ అండ్ ఇవి క్రాస్ చెక్ చేసుకోండి ఆన్ ఎ డైలీ బేసిస్లో. పాయింట్ నెంబర్ 1, ఓవర్ స్లీప్. పాయింట్ నెంబర్ 2, అండర్ స్లీప్. అడ్వకేట్ అమౌంట్ ఆఫ్ స్లీప్ కావాలి. యాజ్ పర్ WHO రికమెండేషన్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రికమెండేషన్ ప్రకారం 6 to 8 hours స్లీప్ మోర్ దెన్ ఇనఫ్. దట్ టు మీ ఏజ్ ఫ్యాక్టర్ మీద డిపెండ్ అయి ఉంటుంది, మీకున్న హెల్త్, ఇట్స్ డిపెండ్ ఆన్ యువర్ హెల్త్ కండిషన్, దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో 6 to 8 hours ఆఫ్ మినిమం స్లీప్ ఉండాలి. ఓవర్ స్లీప్ ఉండడం వల్ల కూడా డిజీనెస్ వస్తుంది. ఎనర్జీ, బాడీ అనేది గుర్తుపెట్టుకోండి, ఇట్స్ నాట్ జస్ట్ ఎ హ్యూమన్ బాడీ, ఇట్స్ అన్ ఎనర్జీ హబ్, ఇట్స్ అన్ ఎనర్జీ సెంటర్. 1 కాదు 2 కాదు, 112 శక్తి కేంద్రాలు ఉన్నాయి శరీరంలో. ఎనర్జీ సెంటర్, పవర్ఫుల్ స్టఫ్ ఇది. భగవంతుడు తయారు చేసిన స్టఫ్, నార్మల్ థింగ్ కాదు.
లాట్ ఆఫ్ ఎనర్జీ సెంటర్స్ ఉన్నాయి. 112 ఎనర్జీ సెంటర్స్ ఉన్నాయి. మహాశివుడు చెప్పిన సీక్రెట్ ఇది. 112 ఎనర్జీ సెంటర్స్ ఉన్నాయి. ఓవర్ స్లీప్ ఎనర్జీస్ కోల్పోతాయి. అండర్ స్లీప్ అంటే అడ్వకేట్ అమౌంట్ స్లీప్ కంటే తక్కువ స్లీప్ మనకున్న ఎనర్జీ ల్యాక్ అయిపోతాం. ఎనర్జీ లేని చోట మేనిఫెస్టేషన్ లేదు. ఎందుకు? ఎనర్జీ లేని చోట ఫ్రీక్వెన్సీ లేదు, ఫ్రీక్వెన్సీ లేని చోట వైబ్రేషన్ లేదు, వైబ్రేషన్ లేని చోట మేనిఫెస్టేషన్ లేదు, జీరో. సో మీ మేనిఫెస్టేషన్ మీ యొక్క వైబ్రేషన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మరి మీ వైబ్రేషన్స్ తగ్గించే మొదటి అంశము ఓవర్ స్లీప్, సెకండ్ వన్ అండర్ స్లీప్. సో అడ్వకేట్ అమౌంట్ ఆఫ్ స్లీప్ ఉండాలి. అది కూడా గుడ్ స్లీప్, సౌండ్ స్లీప్, అట్లీస్ట్ 6 hours 7 hours. దట్ ఈజ్ ఇనఫ్. మనం ఎక్కువ ఆలోచించేస్తాం అసలు నిద్ర సరిపోవట్లేదు అని చెప్పి. నో. సో ఫస్ట్ పాయింట్ ఓవర్ స్లీప్, సెకండ్ పాయింట్ అండర్ స్లీప్. మీ స్లీప్కి మేనిఫెస్టేషన్కి కనెక్షన్ ఉంది. ట్రై టు అండర్స్టాండ్. ఏంది మేనిఫెస్టేషన్ అవ్వట్లేదని నిద్ర మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకు? ఎనర్జీ సెంటర్స్. మేనిఫెస్టేషన్ ఎనర్జీ, ఎనర్జీ మేనిఫెస్టేషన్, సింపుల్. సో ఓవర్ స్లీప్, అండర్ స్లీప్. అండ్ థర్డ్ వన్ పూర్ డైట్. హై క్వాలిటీ న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవాలి. వాట్ యు ఈట్ దట్స్ వాట్ యు ఆర్. వాట్ యు ఈట్ దట్స్ వాట్ యు ఆర్. హై క్వాలిటీ న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవాలి. వై? బికాజ్ మీ ఫుడ్ మీ యొక్క వైబ్రేషన్ లెవెల్స్ని క్యాలిక్యులేట్ చేస్తుంది. బేస్డ్ ఆన్ యువర్ ఫుడ్ ఏం తింటున్నాము అన్నదాన్ని బట్టి మీ మైండ్ సెట్, మీ థాట్ ప్రాసెస్, మీ ఎనర్జీస్, మీ ఆలోచన అన్నీ డిపెండ్ అవుతాయి. ఆకులు అలములు తింటున్న మేకలు కొండలెక్కుతున్నాయి, మేకలు తింటున్న మనం మెట్లెక్కలేకపోతాం. ఏం కావాలి మనకి? డబ్బులు ఇచ్చి జబ్బులు కొనుక్కుంటా ఉన్నాం ఈరోజు. ప్రతి ప్రోడక్ట్కి జిఎస్టీ పే చేస్తూ ఉన్నాం, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఇప్పుడు ప్రతి ఇంట్లో జిఎస్టీ వాళ్ళు ఉంటున్నారు. ఎదురు గ్యాస్ట్రిక్ ఆర్ షుగర్ ఆర్ థైరాయిడ్, ఇవన్నీ లైఫ్ స్టైల్ డిజార్డర్స్, డిసీజెస్ కావు. వై? ఇవన్నీ ఎందుకు అవుతా ఉంది? బికాస్ ఆఫ్ ఫుడ్ హ్యాబిట్. అండ్ క్వాలిటీ న్యూట్రిషన్ ఫుడ్ చాలా ప్రైస్ తక్కువ, ఈజీగా అవైలబుల్ అవుతుంది. ముఖ్యంగా మన ఇండియాలో ఫుడ్కి లోటు లేదు. బట్ వాట్ వీఆర్ ఈటింగ్? హైయెస్ట్ కార్బ్స్ తీసుకుంటా ఉన్నాం. కార్బ్స్ లీడ్స్ టు ఫ్యాట్. ఓవర్ వెయిట్, ఒబెసిటీ ఉంటే మేనిఫెస్టేషన్ అవ్వదు. మేబీ డబ్బులు ఉండొచ్చు కానీ మేనిఫెస్టేషన్ అవ్వదు. రాసి పెట్టుకోండి. వై? బికాజ్ ఓవర్ వెయిట్, ఒబెసిటీ ఇట్స్ ఎ నెగిటివ్ ఎనర్జీ, ఇట్స్ ఎ ఫ్యాట్, నెగిటివ్ ఎనర్జీ, బాడీకి పనికి రానిది, ఇట్స్ ఎ నెగిటివ్. మేనిఫెస్టేషన్ జరగదు. ఫస్ట్ హెల్దీగా ఉంటాయి కదా, రేపు పొద్దున ఏమి మేనిఫెస్టేషన్ చేసినా అది ఎక్స్పీరియన్స్ అవ్వడానికి, ఎంజాయ్ చేయడానికి వీ షుడ్ బి హెల్దీ ఫస్ట్. వెయిట్ లాస్ అవ్వాలి హెల్దీగా యాజ్ పర్ సైన్స్ ప్రకారం. అలానే ఫుడ్ని కంప్లీట్గా స్కిప్ చేసి కాదు, బాడీ మెటబాలిక్ రేట్ని ప్లాన్ చేసుకుంటూ యూ హ్యావ్ టు. సో పూర్ డైట్. బికాస్ ఆఫ్ యువర్ డైట్, దట్స్ ద థర్డ్ పాయింట్. బికాస్ ఆఫ్ యువర్ ఫుడ్ హ్యాబిట్ మేనిఫెస్టేషన్ డిపెండ్ అయి ఉంటుంది. ఎఫర్మేషన్ చేస్తే రిజల్ట్ వచ్చేస్తుందా? వస్తుంది. ఎప్పుడు? ఇవన్నీ కూడా యాడ్ ఆన్స్. ట్రై టు అండర్స్టాండ్. సో క్వాలిటీ న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోండి. పాయింట్ నెంబర్ 4, నో ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల కూడా మేనిఫెస్టేషన్ జరగదు. ఎందుకు? నేను మీకు ఆల్రెడీ చెప్పాను. బాడీ ఇట్స్ అన్ ఎనర్జీ హబ్. మూమెంట్ ఈజ్ ఎ న్యూ మెడిసిన్. మేక్ ఎ నోట్. మూమెంట్ ఈజ్ ఎ న్యూ మెడిసిన్. బాడీకి మూమెంట్ ఉండాలి. అందరూ ఇప్పుడంతా బికాస్ ఆఫ్ సాఫ్ట్వేర్, బికాస్ ఆఫ్ ఐటీ, ఎవ్రీథింగ్ ఈజ్ వర్కింగ్. కౌచ్లో కూర్చుంటే అన్నీ అయిపోతూ ఉన్నాయి. రోజుకి అట్లీస్ట్ 10,000 స్టెప్స్ పడాలి. ఏదో ఫోన్ మాట్లాడుతూ ఉన్నాం. కూర్చొని మాట్లాడే కన్నా జస్ట్ వాక్ చేసుకుంటూ మాట్లాడండి. సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్. సో బాడీకి మూమెంట్ ఉండాలి. నో ఎక్సర్సైజ్, నో ఎనర్జీ యాక్టివేషన్, నో ఎనర్జీ యాక్టివేషన్, నో వైబ్రేషన్, నో వైబ్రేషన్, జీరో మేనిఫెస్టేషన్. సో మూమెంట్ ఉండాలి. యూ హ్యావ్ టు బి హెల్దీ, ఎగ్జైటెడ్గా ఉండాలి, ఎనర్జెటిక్గా ఉండాలి. సో బికాస్ పూర్ డైట్ అండ్ నో ఎక్సర్సైజ్ అండ్ టాక్సిక్ ఫ్రెండ్స్. అండ్ సబ్జెక్ట్ నిజంగా ఫాలో అయితే మీ జీవితంలో ఉన్న టాక్సిక్ పీపుల్ యూనివర్సే బయటికి పంపించేస్తుంది. మీ జీవితంలో ఉన్న టాక్సిక్ పీపుల్ని యూనివర్సే బయటికి తీసుకెళ్ళిపోతాం. మీరేం వరీ పడక్కర్లేదు. మీరు అలైన్ అవ్వాలి గాడ్తో, యూనివర్స్తో, పంచభూతాలతో, ప్రకృతితో, మదర్ నేచర్తో, హైయెస్ట్ కాస్మిక్ ఎనర్జీతో మీరు మమేకం అయితే టాక్సిక్ పీపుల్ మన జీవితం నుండి వెళ్ళిపోతారు. నో నీడ్ టు బి వరీ. సో చెక్ దట్. ఎందుకంటే మీ అసోసియేషన్, మీ ఎన్విరాన్మెంట్ మీ మీద ఇంపాక్ట్ చేస్తూ ఉంటుంది. మనం రెగ్యులర్గా ఎటువంటి 5 మెంబర్స్తో కలుస్తుంటాం, మాట్లాడుతుంటాం, చిట్ చాట్ చేస్తూ ఉంటామో ఆన్ అన్ యావరేజింగ్ అలాంటి మైండ్ సెట్, అలాంటి లైఫ్ స్టైల్ మనకి ఉంటుంది. సో విత్ హూమ్ వీఆర్ స్పెండింగ్ అవర్ టైమ్, దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ పీపుల్ ప్లీజింగ్, ప్రతిదానికి తల వంచి చేయి చాపి రిక్వెస్ట్లు చేస్తూ వెళ్ళాల్సిన పనిలే. నీకు నచ్చినట్టు నువ్వు బ్రతుకు అంతే. బట్ తెలిసి కానీ తెలియక కానీ ప్రకృతికి హాని జరగకుండా, పక్కన వాళ్ళు హాని జరగకుండా చూసుకోండి. అఫ్కోర్స్ వీఆర్ హ్యూమన్స్. టంగ్కి బోన్స్ ఉండవు కానీ రిలేషన్షిప్స్ని బ్రేక్ చేసేస్తుంది బికాస్ ఆఫ్ వర్డ్. చాలామంది ఈగోస్ హర్ట్ అవుతాయి. తెలిసి కానీ తెలియక కానీ ఈగో హర్ట్ అయితే సే సారీ, ఏముంది?
అర్థం చేసుకుంటే చేసుకుంటారు, లేకపోతే లేదు, ఇట్స్ ఫైన్. బట్ వాంటెడ్గా ఏది ఎవరిని హర్ట్ చేయొచ్చు. దట్స్ మై పాయింట్. డోంట్ ప్లీజ్ ఎనీబడి. ఫీల్ ప్రౌడ్ బట్ డోంట్ ఫీల్ ప్రైడ్. ప్రౌడ్గా ఫీల్ అవ్వు, బట్ ప్రైడ్ అనేది గర్వం వద్దు. న్యూడ్గా వచ్చాం, న్యూడ్గా పోతాం, మధ్యలో జరిగింది జగన్నాటకం. ఈ జగన్నాటకంలో ఇంకా ఫీలింగ్ ప్రౌడ్ ఇట్స్ ఓకే, ఇట్స్ ఫైన్, బట్ ఫీలింగ్ ప్రైడ్ ఇట్స్ డేంజరస్. సో వీటి మీద మీరు ఒక్కసారి ఆలోచించండి. ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ స్లీప్ ఉందా, లెస్ అమౌంట్ ఆఫ్ స్లీప్ ఉందా, టాక్సిక్ ఫ్రెండ్స్ ఉన్నారా, ఎక్సర్సైజ్ ఉందా లేదా, బాడీకి మూమెంట్ ఉందా లేదా, పూర్ డైట్ తీసుకుంటున్నానా, పీపుల్ ప్లీజింగ్ తీసుకుంటాను, ఎక్కువ పీపుల్కి ప్లీజ్ చేస్తున్నాను. ఈ పాయింట్స్ ఒకసారి చెక్ చేసుకోండి. అలానే స్టాప్ కంప్లైనింగ్. ఎక్కువ కంప్లైంట్ చేస్తూ ఉండడం వల్ల కూడా మీ ఫ్రీక్వెన్సీస్ పడిపోతాయి. ఎందుకు? మన కొరకు మనకు ఆలోచన ఉండదు. పక్కింటి వాళ్ళ గురించి, ఎదురింటి వాళ్ళ గురించి, ఎవరి కొరకు కంప్లైంట్ చేస్తున్నామో వాళ్ళ పట్ల మనకి ఎక్కువ ఆలోచన ఉంటుంది. యాజ్ పర్ సబ్జెక్ట్ ఏమి ఇస్తామో అదే పొందుతాం. వాట్ యూ గివ్ దట్స్ వాట్ యూ గెట్. యాపిల్ విత్తనం వేస్తే వచ్చేది యాపిలే, దానిమ్మ రాదు. సో మీరు కంప్లైంట్స్ ఇస్తూ ఉన్నారు. యూనివర్స్ మీకు అంతా కంప్లైంట్స్తోనే బ్లెస్ చేయండి. ఇంక జీవితాంతం కంప్లైంట్సే. భారం అయిపోతే ఏదో ఒక రోజు ఫ్లష్ అయిపోతాం. ఎర్త్ అనే ప్లానెట్ నుండి. వద్దు. డోంట్ కంప్లైంట్. బీ కూల్ అండ్ కామ్ అండ్ కంపోజ్డ్. రెస్పాండ్ అవ్వండి, రియాక్ట్ అవ్వదు. రెస్పాండ్ ఇస్ ఎ పాజిటివ్ సైన్, రియాక్షన్ ఇట్స్ ఎ నెగిటివ్ సైన్. సో ఈ విషయాల మీద ఒక్కసారి మీరు కాన్సన్ట్రేట్ చేయండి. ఎందుకు మేనిఫెస్టేషన్ అవ్వదో నేను చూస్తాను. ఎఫర్మేషన్స్, డిక్లరేషన్స్ చేయండి, బట్ మెయిన్ ఇది, బీజం ఇది, బేస్ ఇది. అవన్నీ చేసి ఇవన్నీ కూడా ఫాలో అయిపోతే వాట్ నాట్ టు డూ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సబ్జెక్ట్లో ఏమి చేయకూడదో ముందు తెలుసుకోవాలి. దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అండ్ అలానే కామెంట్లో మీ నేమ్, లొకేషన్ అండ్ టైప్ చేయండి. ఐ స్ప్రెడ్ సమ్ లవ్ టు ఆల్ ఆఫ్ యూ అండ్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఆస్కింగ్ ఫర్ ద ప్రోగ్రామ్స్. సో February 8th నుండి కంటిన్యూస్గా 7 days మార్నింగ్ 5:45 నుండి 7:30 వరకు ఆన్లైన్లో జూమ్ కాల్ ఉండబోతా ఉంది. అబౌట్ యూనివర్స్, మార్క్ మై వర్డ్స్, స్వేర్ ఆన్ మీ. పేరుకి బేసిక్ ప్రోగ్రామ్, బట్ ఐఎమ్ గివింగ్ అడ్వాన్స్డ్ స్టఫ్. 360 degreesలో ఒక మానవుడు ఎలా మారాలి, అనంత బ్రహ్మాండంతో మమేకమవుతూ ముందుకు అడుగులు వేయడానికి ఏ విధంగా ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి అన్న మేజర్ హిడెన్ సీక్రెట్స్ని ఐఎమ్ గోయింగ్ టు రివ్యూ. ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేదు, రిలీజియన్తో సంబంధం లేదు, ఏజ్ గ్రూప్తో సంబంధం లేదు. కాస్త కామన్ సెన్స్ ఉంటే చాలు. నేను లైఫ్లో ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి, ధనవంతులు అవ్వాలి, కుబేరులు అవ్వాలి, నాకు పలానా అవసరాలు ఉన్నాయి, పలానా కోరికలు ఉన్నాయి, పలానా హెడ్ఏక్స్ ఉన్నాయి, ఇవన్నీ ఫుల్ఫిల్ అవ్వాలి, పలానా హెడ్ఏక్స్ ఉన్నాయి, వాటి నుండి బయటికి రావాలి. ఇలాంటి ఆలోచన ఉందా ప్రోగ్రామ్ మీ కొరకే. గుర్తుపెట్టుకోండి, ఇయర్ బై ఇయర్ అయిపోతా ఉంది. 22, 23, 24, 25. 5 years బ్యాక్ అదే లైఫ్ స్టైల్, ఇప్పుడు అదే లైఫ్ స్టైల్ అంటే ఇంక లైఫ్లో గ్రోత్ లేదని అర్థం, ప్రోగ్రెస్ లేదని అర్థం. ఇంకా మారకపోతే 2035లో కూడా ఇలానే ఉంటాం అన్డౌటెడ్లీ. మనీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనీ స్పీక్స్ ఎవ్రీథింగ్. ధనం మూలం ఇదం జగత్. అది కూడా హెల్దీగా, పాజిటివ్గా, న్యాయబద్ధంగా సంపాదించాలి. త్రూ మేనిఫెస్టేషన్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. యాజ్ పర్ ప్రోటోకాల్ నేమ్స్ చెప్పొద్దు, బట్ లాట్ ఆఫ్ మేజర్ టాప్ అండ్ క్యాండిడేట్స్కి వీఆర్ గివింగ్ ఇన్ ద అహం బ్రహ్మాస్మి అన్న ప్లాట్ఫామ్ ద్వారా వీఆర్ గివింగ్ నాలెడ్జ్. 360 degrees ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ హ్యాపెనింగ్, నాట్ ఓన్లీ ఫ్రమ్ ఇండియా, ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్ నుండి. చాలామంది తెలుగు వాళ్ళ నుండి మనకి లాట్ ఆఫ్ ఎంక్వైరీస్ వచ్చాయి. అతి తక్కువ స్లాట్స్ ఉన్నాయి. ఇమీడియట్గా స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఎన్రోల్ అవ్వండి. వెరీ సూన్ మీరు నేను కలిసి 7 days జర్నీ చేయబోతా ఉన్నాం. అండ్ ఆ 7 days క్లాస్ రికార్డింగ్స్ కూడా అటెండ్ అయిన వాళ్ళకి యాక్సెస్ ఉంటుంది. కుటుంబ సమేతంగా అటెండ్ అవ్వండి. మేజర్ హిడెన్ సీక్రెట్స్ని రివ్యూల్ చేయబోతా ఉన్నాను. లాట్ ఆఫ్ మెడిటేషన్ స్టాఫ్, ధనాకర్షణ కొరకు లాట్ ఆఫ్ థింగ్స్ ఐఎమ్ గోయింగ్ టు షేర్. అండ్ ఇది పర్సనలైజ్డ్ ప్రోగ్రామ్. ప్రాక్టికల్గా లైవ్లో చాలా థింగ్స్ చేయించబోతా ఉన్నా. గెట్ రెడీ. అతి త్వరలో కలవబోతా ఉన్నాం. సర్వే జనా సుఖనో భవంతు. జై హింద్, జై భారత్. సైనింగ్ ఆఫ్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. లవ్ యూ ఆల్.